హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్రెడీ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంకెందుకు లేటు. వీడియో ఏంటంటే నేను ఈరోజు ఒక 5-6 kgs చికెన్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను, చూసేసేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా కానీ అంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇట్లా మీ ఇంట్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అయినప్పుడు కానీ ఒక 5-6 kgs చికెన్ ఎలా చేసుకోవాలి అన్నది మీరు కూడా చేసుకోవచ్చు. ఓకేనా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మాకు వాచ్ టైం పెరుగుతుంది అనమాట. ఓకే, నాకు మానిటైజేషన్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఓకే, ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్దాము. ఎలా చేయాలి ఏంటి అన్నది. నేనైతే ఒక 6 kgs అయితే ఇప్పుడు ఒక 12 మెంబర్స్ కానీ 12-13 మెంబర్స్ కానీ చేస్తున్నాను. ఓకే, ఆ అందాజుతో చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఈ ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా చేయాలో చూపిస్తా. హలో గాయస్, ఇప్పుడు ఎలా చేయాలో చూసేసేయండి. చాలా అంటే చాలా కష్టమైందనమాట. నేనైతే ఫస్ట్ టైం అట్లా 5 kgs 6 kgs చికెన్ చేయడం అనమాట. మొత్తానికైతే ఎట్లో అట్లా మా తమ్ముడు ఉన్నాడు, వాడి హెల్ప్తో కొంచెం వరకు చేయగలిగేసాను అనమాట. చేసిన తర్వాత వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇలా తిరువాతకేసేసి తిరువాత గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసాను అనమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ ఉంటాయి, 4-5 ఆనియన్స్ అయితే వేసాను. ఈ ఆనియన్స్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొనేసి బ్రౌన్గా కావాలన్నమాట. ఆనియన్స్ మొత్తం బ్రౌన్గా అయ్యేంత వరకు మగ్గిచ్చేసేసాను. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కాదు, ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ అని అర్థం అనమాట. నేనేదో మిస్టేక్లో అలా చెప్పేసా త్వరగా. తర్వాత ఒక 2 టమోటాలు వేసాను అనమాట. మా ఇంట్లో మాగిన టమోటాలు లేవన్నమాట, కొంచెం దూర టమోటాలు ఉంటే ఇంకా అవి 2 టమోటాలు మాత్రమే, 3 వేసాను. 3 టమోటాలు బాగా కట్ చేసి వేసాను అనమాట, కొంచెం పెద్ద సైజులో. తర్వాత మా తమ్ముడిని వీడియో తీయమని కెమెరా ఇచ్చారనమాట. వాడైతే మామూలు తిప్పలు పెట్టలే నా మొబైల్కి. అలా జరుగుతూ ఉందనమాట. ఈడ బ్రౌన్ ఆనియన్స్ మొత్తం బ్రౌన్గా ఫ్రై అయిపోయాయి కదా. తర్వాత నేను అల్లం పేస్ట్, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, నేను ఎప్పుడు అల్లం పేస్ట్ ఆడిచ్చినా ఖచ్చితంగా కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసి ఆడిస్తాను అనమాట. కొత్తిమీర అన్నీ వేసి ఆడిచ్చి పేస్ట్ని వేసి మగ్గిస్తున్నాను. అదొక చిన్న కప్పు నిండా వేసింటా అల్లం పేస్ట్. తర్వాత నేను ఇది మిక్సీలో ఆడిచ్చాను కదా కొబ్బరి, దీంట్లోకి చెక్క, లవంగాలు ఏమేమి వేసాను అన్నది మీకు చూపిస్తాను, చూడండి. ఇది మొత్తం మగ్గిచ్చేసుకోవాలి. ఆ మసాలాలోకి నేను చెక్క, లవంగము, ఒక 3 పెద్ద సైజు చెక్కలు వేసాను, ఒక 5-6 లవంగాలు వేసాను అనమాట. తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత కొబ్బరి ఒక 3 స్పూన్లు, పెద్ద స్పూన్స్తో ఒక 3 స్పూన్లు అయితే వేసాను కొబ్బరి, కొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి. తర్వాత ఒక పిటికేడు ఆనియన్స్ వేసాను. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసానమాట కొత్తిమీర వేసి. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ దీంట్లోకి వేసాను ఇందాక నేను. వేసి మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసేసుకోండి. నేనైతే చికెన్ వేసేసాను. చికెన్ కడిగేసి మార్నింగే కడిగేసి పెట్టేశాను అనమాట. ఇంకా మొత్తం చికెన్లోకి కొంచెం సరిపడ్డ సాల్ట్ వేసుకోండి, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ పడితే మళ్ళీ సాల్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. మొత్తం బాగా మిక్స్ చేసేసి ప్లేట్ మూసి పెట్టేసేయండి. ప్లేట్ మూసి పెట్టిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ మొత్తం మిరిపోవాలి. అది మొత్తం మంచిగా కలిపేసి ప్లేట్ మూసి పెట్టేస్తే వాటర్ మొత్తం మిరిపోతుంది. చాలా వాటర్ వస్తుంది అనమాట, మీకు చూపిస్తాను. మా ఇంట్లో చిన్న గింటె ఉండడం వల్ల అంత పెద్దది నేను కలిపెట్టలేకపోయాను అనమాట. మళ్ళీ మా కిందింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి పెద్ద గింటె తీసుకొచ్చుకున్నాను.
కానీ ఇంత క్వాంటిటీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కష్టమైందనమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట. ప్లేట్ తీసిన తర్వాత మళ్ళీ ఎంత వాటర్ ఉందో చూడండి, అంత వాటర్ బయటకు వచ్చేసింది. నేను అసలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. ఇంకా కొంచెం ఆ వాటర్ అంతా మిరిపోవాలని చెప్పేసి మళ్ళీ ప్లేట్ మూసి పెట్టేశాను. మళ్ళీ ప్లేట్ మూసి పెట్టి మళ్ళీ తీసినా కానీ ఇంకా కొంచెం వాటర్గానే ఉండే. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం మిరిపోతేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా వాటర్ ఇంకా ఎక్కువ వచ్చేసింది అనమాట. అలా మొత్తం అంతా కలిపేసుకొనేసి వాటర్ అంతా మిరిపోయిన తర్వాత దీంట్లోకి కారం పొడి మనము మన కారాన్ని బట్టి వేసుకోండి. మేము తోటలో కూలోళ్ళు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ పని చేసే వాళ్ళు కొంచెం ఎక్కువ కారంగానే తింటారు. మేము కూడా తింటాం యాక్చువల్గా అయితే కారము. నేను కొంచెం కారం ఎక్కువే వేసాను. ఒక పెద్ద గంట ఎట్లా చెప్పాలబ్బా అందాస్ నాకు అర్థం కావట్లే. మా తమ్ముడు వేసేసాడనమాట. నేను కలబెడుతూ ఉంటే గిన ఎన్ని స్పూన్లు వాళ్ళు లెక్క వేసుకొని వేసేసాడు. చూడండి, మీ క్వాంటిటీని బట్టి కారం మీకు ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకోండి. ఎక్కువ కారంగా తినలేని వాళ్ళు ఉంటే తక్కువ కారం వేసేసుకోండి. ఓకే, కారం మొత్తం వేసేసి బాగా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట. ఆ వాటర్ మిక్సీ గిన్నె అందుకు కడిగేసి మసాలా చేశాను కదా, ఆ మిక్సీ గిన్నె కడిగేసి ఆ వాటర్ పోసే దాంట్లోకి తర్వాత ప్లేట్ మూసి పెట్టి కొంచెం ఉడికేటప్పుడు లాస్ట్లో కొంచెం చాలా వాటర్ కొంచెం పులుసు అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా చికెన్ మసాలా ఒక 10 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్ అయితే వేసేసాను. మొత్తం బాగా ప్లేట్ ఓపెన్ చేసి మగ్గిచ్చేసింటే అంత ఇమిరిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసింది అనమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేసే స్టవ్. కానీ టేస్ట్ పరంగా అయితే చాలా బాగా వచ్చిందనమాట. అసలు స్మెల్ టేస్ట్ చాలా బాగుంది. అన్నీ వేయాల్సినటువన్నీ వేసేసాను. కానీ నాకు ఇలా తిప్పడము కొంచెం కష్టమైందనమాట. ఇట్లా వేడి వచ్చినప్పుడు భయం వేస్తుంది నాకు. పెద్ద స్టవ్ కదా, చేయడము కొంచెము అంటే ఒక్కదాన్నే చేయాలంటే కొంచెం కష్టమైందనమాట. ఓకే, ఇలా అయితే తయారు చేసేసాను అనమాట. అన్ని బాక్సులలోకి వేసి పంపించేశాను. ఓకే, ఇలా కుస్తీపడి ఒక 5 kgs చికెన్ అయితే చేసేసాను అనమాట. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.